మీరు ఈ వీడియో ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే, జెప్టోలో ఒక వారానికి ఎంత సంపాదించగలం? ఒక రోజుకి ఎంత సంపాదించగలం? ఒక నెలంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి? అనేది కదా మీకు కావాలి. ఈ పాయింట్ మీకు క్లియర్ చేస్తాను. ఒక వారంకి మీరు ఆడుతూ, పాడుతూ 8-10 గంటలు లాగిన్‌లో ఉంటే, మీకు అప్ టు ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్‌లో పెద్ద పెద్ద టవర్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ టవర్స్ లోపలికి వెళ్లి నేనైతే ఐటెమ్ డెలివరీ చేయాలి. ఈ టవర్స్ చూస్తేనే నా గుండె ఆగిపోతుంది భయ్యా! చిన్నప్పుడు చదువుకుంటే ఈ టవర్లు ఎక్కే పరిస్థితి రాకపోతుండే ఈరోజు నాకు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకొచ్చినాం సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి జెప్టో ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, ఏకంగా 14 అవర్స్ ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. మీలో కూడా చాలా మంది అడుగుతున్నారు, అన్న 1 డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది రియాలిటీగా మీకు ఇవ్వాలైతే చూపిస్తాను. అలాగే నాతో చాలామంది డెలివరీ పార్ట్నర్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఒక వారానికి ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. బిగినర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ రోజు నేను చేసే ఈ ఎర్నింగ్స్ ఛాలెంజ్ అనేది మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడము, లేకపోతే మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తేవడం నా ఉద్దేశం కాదు. జెప్టో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, జెప్టో వాళ్ళు ఒక రోజంతా కష్టపడితే ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది చెప్పడమే నా ఉద్దేశం. మీకు ఈ జెప్టోలో జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఈ జెప్టో, బ్లింకీ, స్విగ్గీ, ర్యాపిడో ఇవన్నీ కూడా టెంపరరీ వర్క్స్ మాత్రమే. వీటిలో ఫుల్ టైం చేసుకుందాం, కొన్ని 1-2 ఇయర్స్ చేసుకుందాం అని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఇకపోతే నేను చేసే వీడియోస్ కొంతమంది ప్రమోషన్ అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను ప్రమోషన్ వీడియోస్ అయితే చేయట్లేదు. ఒకవేళ ప్రమోషన్ వీడియో చేస్తే పైన పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి లేబుల్ అయితే వేస్తాను. ఇకపోతే ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా ప్రమోషన్స్ అయితే చేయను. ప్రమోషన్ వీడియో చేస్తే మేము చెప్పను కదా జెప్టోలో ఉన్న ప్రోస్ కాన్స్. అలాగే ఏ వీడియోలో కూడా మీరు జెప్టోలో జాయిన్ అవ్వండి అని నేను చెప్పను. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదని చెప్తాను. మీరు వీడియో క్వాలిటీ చూసి ఇది ప్రమోషన్ అని జడ్జ్ చేస్తే ఎలా చెప్పండి? నాకున్న ఎక్విప్మెంట్స్తో మీ అందరికీ క్లియర్ విజిబిలిటీ ఉండాలి, క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి నేనైతే క్లియర్గా వీడియోస్ అయితే పెడుతున్నాను. అలాగే నా జోనర్లో అందరికన్నా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ అర్థమయ్యే విధంగా క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ నేను కూడా గోప్రో పెట్టేసి నా ఫ్రంట్ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మీకైతే చూపించగలను. బట్ రైడర్గా నేను ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను, నేను ఎంతలా ఇబ్బంది పడుతున్నాను అనేది మీకైతే చూపించలేను. సో ఇదే మ్యాటర్, ఏం లేదు. మీరు ఏం నెగిటివ్ మైండ్ సెట్తో ఈ వీడియో చూడకండి. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు కొన్ని కొత్త టాపిక్, కొత్త విషయాలు అయితే అర్థమవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ బిగిన్ ది షో. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1, టేక్ 1. ఫైనల్లీ జెప్టో స్టోర్కి అయితే వచ్చేసాం. జెప్టో స్టోర్కి రాగానే ఏం చేయాలంటే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో వర్క్ చేయాలంటే ఇంతకుముందు అయితే స్లాట్స్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేకుండే, బట్ లాస్ట్ ఒక 3 months అవుతుంది స్లాట్స్ అయితే తీసుకొచ్చారు. సో మనం ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నామో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఒక స్లాట్ వచ్చేసరికి 2 hours అయితే ఉంటుంది. అలాగే పీక్ స్లాట్ అంటే ఏంటి, నాన్ పీక్ స్లాట్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లాగిన్ అయితే చేద్దాము. సో స్లాట్స్ బుక్ చేయాలంటే ఏం లేదు, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్, ఎర్నింగ్స్, స్లాట్స్, ఈ స్లాట్స్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రీ స్లాట్. సో ఇది ఫ్రీ స్లాట్ అంటే ఏంటనే తర్వాత చెప్తాను. యాక్చువల్లీ పీక్ స్లాట్ అని ఉంటే ఇక్కడ ఎక్స్ట్రా గెట్ 20% అని కనిపిస్తుంది, మోర్ ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ఇలా ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా నాన్ పీక్ స్లాట్స్. సో ఇప్పుడు నేను కొన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకుని మీకు అయితే చూపిస్తాను. నేను ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటున్నానో అన్ని స్లాట్స్ అయితే ఇలా బుక్ చేసుకుంటున్నా. మీరు ముందుగానే స్లాట్స్ బుక్ చేసి వర్క్ చేసుకోండి. కొన్నిసార్లు స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. సో రాత్రి 10 గంటల వరకు స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నా, ఎందుకంటే తర్వాత అవైలబుల్గా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఈ మధ్యలో జెప్టో డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువైపోయారు. వర్క్ చేద్దామంటే స్లాట్స్ ఖాళీగా ఉండట్లా. సో నేను 14 hours వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బుక్ నవ్ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఈ 14 hours ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. 7 slots 14 hours, ఒక స్లాట్ 2 hour. ఇక్కడ మనకి 7 slot బుక్డ్ అని కనిపిస్తుందా, టిక్ సింబల్, ఓకే అని ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్కి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ చిన్న సింబల్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. అలో చేయండి పర్మిషన్స్ అన్నీ కూడా. చూడండి ఆన్లైన్లోకి అయితే వచ్చేసాం. వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని కనిపిస్తుందా. ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, చూద్దాం, వెయిట్ చేద్దాం అంతవరకు మనం. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడే లాగిన్ చేసిన, ఇక్కడ టైం చూసుకోండి. ఇక్కడ చూడండి yellow 6లో మన ఐటమ్ అయితే ప్యాక్ చేసి రెడీగా ఉంది. మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఐటమ్స్ అయితే చూపిస్తుంది. చూడండి ఈ ఐటమ్స్ అయితే మనం పిక్ చేసుకోవాలి. ఇక్కడ టైమర్ ఉంది కదా, ఈ టైం లోపల వెళ్ళి స్కాన్ చేసే ఐటమ్స్ అయితే పిక్ చేసుకోవాలి.
సో ఇప్పుడు లోపలికి వెళ్ళి జెప్టో స్టోర్ లోపలికి వెళ్దాం. స్టోర్ లోపల ఎలా ఉంటుంది, ఐటమ్స్ ఎలా పిక్ చేసుకోవడానికి కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దాం రండి. भैया येलो 6 में आइटम नहीं है. ఇక్కడ ఉన్నాయి ఐటమ్స్. యాక్చువల్లీ అటువైపు ఉన్నది డార్క్ స్టోరు, ఇటువైపు ఉన్నది సూపర్ స్టోర్. సో మనకి సూపర్ స్టోర్ నుంచి వచ్చింది కాబట్టి ఎల్లో 6. అక్కడ స్కాన్ చేసినా పర్లేదు, ఎక్కడ స్కాన్ చేసినా పర్లేదు. బ్యాగ్ ఇచ్చారంటే బ్యాగ్ మనం తీసుకుని వెళ్ళి ఈ బ్యాగ్ రేట్ మళ్ళీ తెచ్చేయాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు వన్స్ ఐటమ్ చూసిన తర్వాత మనం ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. చూసారు కదా స్టోర్ లోపల ఎలా ఉంది ఏంటి అని. స్టోర్ లోపలికి వెళ్ళాం, ఐటమ్ పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రిప్ అనేది యాక్చువల్లీ అక్కడే స్టార్ట్ చేయాలి. బట్ మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడైతే ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ స్టార్ట్ ఫర్ డెలివరీ అని కనిపిస్తుందా, దీన్ని ఇలా రైట్కి సైడ్ చేస్తే సరిపోతుంది. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి అరైవ్డ్ అనేది కనిపిస్తుంది. అరైవ్డ్ అనేది కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చేయాలి. ఇక్కడ నావిగేషన్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే నావిగేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి 1.9 కిలోమీటర్ అయితే చూపిస్తుంది కస్టమర్ లొకేషన్కి. ఇక్కడ నుండి కస్టమర్ పెట్టిన డెలివరీ లొకేషన్కి వెళ్ళి మన దగ్గర ఉండే ఈ బుక్స్ని డెలివరీ చేద్దాం. సో ఈ జెప్టోలో ఎలాంటి ఐటమ్స్ వస్తాయి, ఈ జెప్టో సూపర్ స్టోర్ అంటే ఏంటి, నార్మల్ స్టోర్ అంటే ఏంటి, జెప్టోలో జాయినింగ్ బోనస్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ అయితే ఆర్డర్ డెలివరీ చేసి వద్దాం. జెప్టో సూపర్ స్టోర్ అలాగే జెప్టో డార్క్ స్టోర్ అంటే ఏంటి, దానిలో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. జెప్టో నార్మల్గా డార్క్ స్టోర్ అంటారు కదా, దీనిలో మనకి గ్రాసరీ ఐటమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. లైక్ పాల ప్యాకెట్లు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇలా డైలీ ఇంట్లో వాడతాం కదా ఆ ఐటమ్స్ అన్నీ జెప్టో డార్క్ స్టోర్లో వస్తాయి. ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో ఎక్స్పైరీ లేని ఐటమ్స్ ఇవన్నీ కూడా జెప్టో సూపర్ స్టోర్లో అయితే వస్తాయి. లైక్ ఇందులో మనకి ఎలాంటి ఐటమ్స్ అయితే వస్తాయి, మొబైల్ పౌచెస్, పవర్ బ్యాంక్స్, ఇయర్ ఫోన్స్, ఇలాంటి ఐటమ్స్ అన్ని జెప్టో సూపర్ స్టోర్లో వస్తాయి. ఈ 2 స్టోర్స్ కూడా వేరే వేరే లొకేషన్స్లో ఉంటాయా అని అడిగితే లేదు భయ్య, ఈ 2 స్టోర్స్ కూడా ఒకే లొకేషన్లో ఒకే స్టోర్లో డివైడ్గా ఉంటాయి. డివైడ్ అంటే ఏం లేదు, అక్కడ 2 రకాల ర్యాక్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ లో ఉండే ర్యాక్స్ వచ్చేసరికి జెప్టో డార్క్ స్టోర్, లెఫ్ట్ సైడ్ లో ఉండేది జెప్టో సూపర్ స్టోర్. ఈ రెండిట్లో ఏ స్టోర్ లో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని నన్ను అడిగితే జెప్టో డార్క్ స్టోర్ లో జాయిన్ అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. జెప్టో డార్క్ స్టోర్ లో జాయిన్ అయితే మీకు డార్క్ స్టోర్ తో పాటుగా గ్రాసరీస్ తో పాటుగా అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. అదే కానీ మీరు జెప్టో సూపర్ స్టోర్ లో జాయిన్ అయితే మీకు ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే వస్తాయి, ఈ గ్రాసరీస్ ఐటమ్స్ అయితే రావు. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ మంత్రి సెలిస్టియా అని చూపిస్తుంది, అడ్రస్ ఇక్కడే చూపిస్తుంది. అక్కడ సెక్యూరిటీ గేట్ అయితే ఉంటుంది, మెయిన్ గేటు, అక్కడికి వెళ్ళి ఎంట్రీ చేసుకోవాలి. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ చేసుకుని వెళ్ళాలి. లొకేషన్కి రాగానే ఇక్కడ మార్క్ అరైవ్డ్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయాలి. వన్స్ ఐటమ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ అనేవి సేఫ్టీ పర్పస్ కోసం, అవి ఏంటి అనేది తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు బ్లాక్ బి దగ్గరికి వెళ్ళి ఈ ఐటమ్స్ అయితే డెలివరీ చేయాలి. కెమెరా లోపల పర్మిషన్ ఉండదు కాబట్టి ఈ గోప్రో వ్యూ అయితే మీకు చూపిస్తాను. మళ్ళీ బయటకు వచ్చాక లోపల ఏం జరిగిందని మీకు చెప్తాను. మొత్తానికి వెహికల్ పార్కింగ్ పెట్టేసి ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ మెయిన్ గేట్ ఇదే. ఈ మెయిన్ గేట్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేసుకోవాలి. ఇన్ సమ్ టైమ్స్ యాప్లోనే క్లియర్గా ఓటీపీ అయితే మెన్షన్ చేస్తారు. ఓటీపీ లేకపోతే ఇక్కడ మాన్యువల్గా మనం ఎంట్రీ చేసి అప్రూవల్ వచ్చినంత వరకు వెయిట్ చేసి వన్స్ అప్రూవల్ వస్తే అప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. స్టార్టింగ్లో చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది, చేసే కొద్ది అలవాటు అయిపోతుంది. చాలామంది జెప్టో రైడర్స్ అలాగే అలవాటై చేసుకుంటున్నారు. కొంతమందికి ఈ లోపలికి రావడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు బైక్ ట్యాక్సీ అయితే చూస్ చేసుకుంటున్నారు. సో ఇవాళ జెప్టో చేస్తే ఎలా ఉంటుందని క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. నా దగ్గర ఈ కవర్ బ్యాగ్ అయితే ఉంది కదా, ఈ బ్యాగ్లో ఉన్న 2 బుక్స్ అయితే డెలివరీ చేయాలి. ఫైనల్గా లిఫ్ట్ యూజ్ చేసుకుంటూ పైకి అయితే వచ్చేసాను. కస్టమర్ ఇంటికి రాగానే మనం ఏం చేయాలంటే మనం తెచ్చిన ప్రోడక్ట్స్కి క్లియర్ విజిబిలిటీ ఉండేలా ఒక ఫోటో అయితే తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు
ఫోటో అయితే తీసుకున్నా. ఈ ప్లేస్‌లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏది ఉన్నా సరే మనమైతే క్లియర్‌గా ఫోటో తీసుకొని ఈ జెప్టోలో అప్‌లోడ్ చేయాలి. ఓకేనా. వన్స్ కస్టమర్ వచ్చిన తర్వాత ఈ ఐటెమ్స్ అయితే మేడం గారికైతే ఇచ్చేస్తున్నాను. వన్స్ ఐటెమ్ ఇచ్చిన తర్వాత ట్రిప్ అనేది ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలంటే ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే సరిపోతుంది. ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేయడానికి నాకు 20 నిమిషాల టైం అయితే పట్టింది. ఫైనల్లీ ట్రిప్ అనేది క్లోజ్ చేసేస్తున్నా. యాక్చువల్లీ ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే నేను వీడియో షూట్ చేస్తూ ఈ జెప్టోలో ఎర్నింగ్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకొకటేందంటే ఈ సర్వీస్ లిఫ్ట్‌లో 23 ఫ్లోర్‌కి రావాలంటే మళ్ళీ చుక్కలు కనిపిస్తాయి. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇలాంటి సర్వీస్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మోస్ట్‌లీ ఇలాంటి ప్లేస్‌లోనే ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ జెప్టోలో ఉన్న ప్రోస్, కాన్స్ ఇవన్నీ కూడా లాస్ట్‌లో చెప్తాను. ఈ జాబ్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది, ఎలాంటి వాళ్ళకి సూట్ అవ్వదు, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే ఎలాంటి ప్లాట్‌ఫామ్‌లో వర్క్ చేయాలనేది చెప్తాను. ఫైనల్లీ ఐటమ్ డెలివరీ చేసి జెప్టో స్టోర్కి మళ్ళీ వచ్చేసాం కదా. స్టోర్కి వస్తేనే మళ్ళీ ఆర్డర్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఐటమ్ ఈ బ్యాగ్ లోపల డెలివరీ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. ఈ బ్యాగ్ ఇచ్చే ముందు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు క్లియర్గా. లోపలికి రాగానే ఐరన్ బాస్కెట్ ఉంటుంది. అక్కడ ఒక డివైస్ అయితే ఉంటుంది. మొబైల్ డివైస్. దానిపైన ట్యాప్ చేస్తే క్యూఆర్ కోడ్స్ అయితే ఓపెన్ అవుతుంది. మన దగ్గర ఉండే బ్యాగ్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే బ్యాగ్ అనేది స్టోర్‌లో ఇచ్చేసామని అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడైతే బ్యాగ్ అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసాం. వన్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ రీచ్ అని చెప్పి ఇలా ఇలా రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. బ్యాగ్ కూడా సబ్మిట్ చేసాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ ట్యాప్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నాతో పాటుగా చాలా మంది డెలివరీ పార్ట్నర్ అయితే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం జాయిన్ అయిన స్టోర్ హై డిమాండ్ స్టోర్ అయితే మనకి ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. బట్ లో డిమాండ్ స్టోర్ అయితే ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే రావు. ఇక్కడ రైడర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇక్కడ మినీ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ కావాలంటే ఒక 1 or 2 అవర్ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. బ్లూ 9లో ఐటమ్ రెడీగా ఉంది. ఆర్డర్ పడిన వెంటనే ఏ ర్యాక్‌లో ఐటమ్స్ ఉన్నాయి అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే 30 సెకండ్స్ టైమర్ ఇస్తారు. ఆ 30 సెకండ్స్ లోపల మనం వెళ్లి అక్కడ ఉండే క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఐటమ్స్ అనేవి పిక్ చేసుకోవాలి. ఐటమ్స్ చెక్ చేసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఐటమ్స్ చెక్ చేయకుండా ట్రిప్ స్టార్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఇంకా సేపట్లో క్లియర్‌గా మీకైతే చెప్తాను. సో ఇలా ఓపెన్గా తీసుకెళ్ళడం సేఫ్ కాదు కాబట్టి ఒక కవర్ అయితే అడుగుతాను లోపలికి వెళ్ళి. చూడటమే లేదు. ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాం. నిజానికి జెప్టోలో వచ్చిన ఏ ఐటమ్ అయినా సరే ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు ఐటమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. వన్స్ కస్టమర్కి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐటమ్ లేదనుకుంటే ఖచ్చితంగా బిస్కెట్ అయిపోతాం. స్టోర్ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వరు. అందుకోసమే నేను ట్రిప్ స్టార్ట్ చేసే ముందే ఐటమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నా. సో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాతనే ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తా. ట్రిప్ స్టార్ట్ చేసిన మై హోమ్ కృష్ణ చూపిస్తుంది. 1.7 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ 1.7 కిలోమీటర్ వెళ్ళి ఈ రాకీస్ అయితే డెలివరీ చేద్దాం. కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళాక ఐటమ్ మిస్ అయిందంటే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏమీ లేదు. మీ అకౌంట్‌లో అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తారు. మీరు వన్స్ స్టోర్‌కి వచ్చిన తర్వాత అక్కడ ఐటమ్స్ ఉంటే మళ్ళీ రిటర్న్ కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళి ఆ ఐటమ్ అయితే డెలివరీ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలా సెకండ్ సారి వెళ్లి డెలివరీ చేసినందుకు మీకు ఎక్స్‌ట్రా ₹1 కూడా ఇవ్వరు. మీరు ఈ వీడియో ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే జెప్టోలో ఒక వారానికి ఎంత సంపాదించగలం? ఒక రోజుకి ఎంత సంపాదించగలం? ఒక నెలంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి అనేది కదా మీకు కావాలి. ఈ పాయింట్ మీకు క్లియర్ చేస్తాను. ఒక వారంకి మీరు ఆడుతూ పాడుతూ 8-10 గంటలు లాగిన్‌లో ఉంటే మీకు అప్ టు 8,000 నుంచి ₹12,000 వరకైతే ఎర్నింగ్స్ వస్తాయి. అలా ఒక నెలలో దాదాపు 25,000-30,000 వరకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీరు ఎంతసేపు లాగిన్‌లో ఉన్నారు అనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేవి పెరుగుతాయి. ఇకపోతే 18,000, 20,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఎలా కష్టపడతారంటే ఒక రోజుకి 8 అవర్స్ కాదు. వాళ్ళు 15 అవర్స్, 16 అవర్స్, 18 అవర్స్ లాగిన్‌లో ఉండి అంత మనీ అయితే ఎర్న్ చేస్తారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్‌లో పెద్ద పెద్ద టవర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ టవర్స్ లోపలికి వెళ్లి నేనైతే ఐటెమ్ డెలివరీ చేయాలి. ఈ టవర్స్ చూస్తేనే నా గుండె ఆగిపోతుంది భయ్యా. చిన్నప్పుడు చదువుకుంటే ఈ టవర్లు ఎక్కే పరిస్థితి రాకపోతుండే ఈరోజు నాకు. అందుకే మీరు కూడా చదువుకోండి మంచిగా. అమ్మయ్య, కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చేసాం. లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవాలి. వెహికల్ అయితే పర్మిషన్ ఇవ్వరు. మనం ఎంట్రీ చేసుకుని లోపలికి వెళ్ళి ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. ఇక్కడ ఎంట్రీ చేసుకొని లోపల సెల్లార్‌లో ఏ టవర్ ఎక్కడుందో, బి టవర్ ఎక్కడుందో, సి టవర్ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయడానికే
10-15 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోతుంది. అలాగే లోపల సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ 20వ ఫ్లోర్‌కి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి అక్కడ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్ గేట్ సెక్యూరిటీ దగ్గర లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే చేసుకుందాం. వన్స్ ఎంట్రీ చేసుకున్న తర్వాత కస్టమర్ అప్రూవల్ ఇస్తే మన దగ్గర ఉండే ఐటెమ్స్‌ని డెలివరీ చేసి వచ్చేద్దాం. లోపల ఏం జరిగింది? ఎంతసేపు పట్టిందనేది మళ్ళీ నేను వచ్చాక మీకు చెప్తాను. ఒక 15 నిమిషాలయితే పట్టింది ఈ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి. ఫైనల్లీ కస్టమర్‌కి ఐటెమ్ అయితే ఇచ్చేసి డెలివరీ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. వీళ్ళు హెల్మెట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే గోపుర వ్యూ కూడా చూపించలేకపోయాను. ఇప్పుడే బ్లింకిట్లో దోస్త్ కనిపించిండు భయ్య. తను కూడా ఇక్కడికే వచ్చిండు. ఈ జిప్టో ఎలాంటి వాళ్ళు వర్క్ చేసుకుంటే ఎర్నింగ్స్ మంచిగా వస్తాయి. ఎలాంటి వాళ్ళు ఈ జిప్టోలోకి రావద్దు అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ టైం మీరు పార్ట్ టైమ్ మాత్రమే వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోతాం అనుకుంటే ఈ జిప్టోలోకి రావద్దు. మంచిగా బైక్ టాక్సీ చేసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ జిప్టోలో పార్ట్ టైమ్‌లో అంత గొప్పగా ఎర్నింగ్స్ అయితే రావు. నేను చెప్పేది నమ్మకపోతే నియర్ బై ఎవరైనా జిప్టో డెలివరీ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళకి కూడా అడగండి. ఇకపోతే ఎవరైతే ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఒక 8-10 అవర్స్ మీరు లాగిన్‌లో ఉంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇంకొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడొచ్చే ఇన్‌కమ్ అనేది సరిపోదు. ఫ్యామిలీకి ఇంకాస్త మంచిగా చూసుకుంటాం, ఇంకాస్త ఎర్నింగ్ చేసుకుందాం అని సెకండ్ జాబ్ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ జిప్టో అనేది బావుంటుంది. ఎట్లా అంటే మార్నింగ్ 9కి వాళ్ళు జాబ్‌కెళ్ళి ఈవినింగ్ 6కి వచ్చేస్తారు. 6 నుంచి ఖాళీగా ఉంటారు. 6 నుంచి నైట్ 11 వరకు లేదా 10 వరకు వర్క్ చేసుకుంటే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇంకొకటేందంటే ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ జెప్టో సెలెక్ట్ చేసుకోండి. లేదన్నా హైదరాబాద్ మొత్తం తిరిగినా నాకేం పర్లేదు అనుకున్నప్పుడు మీరు మాత్రం బైక్ టాక్సీలో వర్క్ చేయండి. ఈ బైక్ టాక్సీలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఈ బైక్ టాక్సీలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే నేను లాస్ట్ టైమ్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ఈ జెప్టో, అలాగే బ్లింకిట్, అలాగే ఊబర్, రాపిడో ఈ యాప్స్‌లో మీరైతే రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. ఇంకొంతమంది అన్న జెప్టోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఏ స్టోర్‌లో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని అడుగుతున్నారు. కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, గచ్చిబౌలి ఈ హైటెక్ సిటీ ఈ స్టోర్స్‌లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. అలాగే ఇక్కడ ఎక్కువ కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళాలి, రావాలంటే టైం ఎక్కువగా పోతూ ఉంటుంది. ఆర్డర్స్ ఎంతలా వస్తాయో అంతలా మనం కూడా కష్టపడాలి. నేనిచ్చే సజెషన్ ఏందంటే మీరు లోకల్ పీపుల్స్ అయితే మీ ఇంటికి దగ్గరగా ఉండే జెప్టో స్టోర్‌లో జాయిన్ అవ్వండి. మీకెప్పుడు కావాలంటే అప్పుడైతే ఇంటికెళ్ళిపోవచ్చు. ఇక్కడ హైటెక్ సిటీలో ఎక్కువగా ఆర్డర్‌లు వస్తున్నాయని చెప్పి మీ చెర్లపల్లి నుంచి రాలేరు కదా! సికింద్రాబాద్ నుంచి రాలేరు కదా! అందుకోసమనే మీ ఇంటికి దగ్గరగా ఉండే జెప్టో స్టోర్‌లో వర్క్ చేయండి. ఈ హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్ ఈ స్టోర్స్‌లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైమ్ ఈ స్టోర్‌లో ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఈ చుట్టుపక్కల వర్క్ చేయాలంటే ఓపికతో పాటుగా సహనం ఇవన్నీ ఉండాలి. మన దగ్గర అంత దమ్ము కూడా ఉండాలి. అంత దమ్ము మీలో ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నాతో పాటు పనిచేసే చాలా మంది జెప్టో డెలివరీ పార్ట్నర్స్ కరెక్ట్ టైంకి ఫుడ్ తినట్ల. అన్నం తినాల్సింది సమోసా తింటూ వాళ్ళు సర్వైవ్ అయిపోయి జెప్టో ఎక్కువ ఆర్డర్ కంప్లీట్ చేయాలి. వారంలో ఎక్కువ ఎర్నింగ్స్ సంపాదించాలి అనుకుంటున్నారు. అలా మీరైతే చేయకండి. మీరు మీ ఫోకస్ ఎర్నింగ్స్ మీద పెడుతూ మీరు కరెక్ట్ టైంకి ఫుడ్ కూడా తినేయండి. మీరు కరెక్ట్ టైంకి తినలేకపోతే ఎంత డబ్బు సంపాదించి ఏంటి ప్రయోజనం? మీరు హెల్త్ కోల్పోతే. అందుకోసమనే ఈ రోజు కాదు ప్రతిరోజు కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే తినేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు ఈ జాబ్స్ అనేవి పర్మనెంట్‌గా చేయాలి అనే ఉద్దేశంతో చేయకండి. ఇవన్నీ టెంపరరీ వర్క్స్ మాత్రమే. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు వర్క్ చేసుకోండి. వన్స్ మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక ఈ జాబ్స్ మానేయండి. వేరే స్కిల్ అయితే నేర్చుకోండి. రీసెంట్లీ నాకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు. అన్న నేను జెప్టోలో జాయిన్ అయ్యానన్నా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావట్లేదన్న. ఒక గంటలో 2 ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయి. మీరేంటన్నా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఫినిష్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే వస్తుంది. సీఓడి ఆర్డర్స్ అనేవి రావట్లేదు. మీకు ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్తో పాటుగా సీఓడి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. నాకేంటి సీఓడి ఆర్డర్స్ రావట్లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఆర్డర్స్ వస్తున్నాయి. ఏంటి మిస్టేక్ అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ మిస్టేక్ ఏమీ లేదు. జెప్టో వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వారికి సీఓడి ఆర్డర్స్ ఇవ్వరు. ఎందుకంటే జాయిన్ అయిన ఫస్ట్ డేనే సీఓడి ఆర్డర్స్ ఇస్తే ఆ క్యాష్ అనేది మిస్యూజ్ చేసుకుంటారు అని చెప్పి ఫస్ట్ తన పర్ఫార్మెన్స్ చూస్తారు. ఫస్ట్ 100 ఆర్డర్ ఫినిష్ చేసిన తర్వాత అతనికి ఆన్లైన్ ఆర్డర్స్తో పాటుగా సీఓడి ఆర్డర్స్ కూడా ఇస్తారు. అప్పుడే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందే ఒక జెప్టో రైడర్కి అయితే కలిసాను. ఆయన కొత్తగా జాయిన్ అయ్యిండు. అన్న మీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ వీక్ ఎంత ఎర్నింగ్ చేశారు, ఈ వీక్ ఎంత ఎర్నింగ్ చేశారంటే అన్న లాస్ట్ వీక్ అంత గొప్పగా ఎర్నింగ్స్ ఏమీ రాలేదన్న, ఆర్డర్స్ అంత ఎక్కువగా రాలేదు కాబట్టి 4000 చేంజ్ ఎర్నింగ్స్ అయితే చేశాను. బట్ ఈ వారం అయితే 10,000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయన్న, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వచ్చాయి, అందుకోసమే అంత ఎర్నింగ్స్ అయితే చేసుకున్నానని వాళ్ళైతే చెప్పారు. వాళ్ళకి సంబంధించిన ఎర్నింగ్స్ ప్రూఫ్స్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఎంత ఎక్కువసేపు లాగిన్లో ఉంటే అంత ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకొక డౌట్ కూడా ఉంది. అదేంటంటే అన్న మీ ఛానల్ లింక్ నుండి మేము జాయిన్ అయ్యాము, జాయినింగ్ బోనస్ వస్తుందని మీరు చెప్పారు, బట్ ₹1 కూడా రాలేదన్న అని చెప్పి అంటున్నారు.
సో ఎలా వస్తుంది జాయినింగ్ బోనస్? జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ ఇస్తారా? అలా ఇవ్వరు. జాయిన్ అయిన తర్వాత ఆర్డర్ స్లాబ్ ఉంటుంది. ఆ ఆర్డర్ స్లాబ్ ఫినిష్ చేస్తేనే జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ జాయిన్ అయిపోతున్నారు, ఒక వారం తర్వాత వెళ్ళి జెప్టోలో ఆర్డర్స్ ఫినిష్ చేస్తున్నారు. కొంతమంది నెల తర్వాత వస్తున్నారు, కొంతమంది వారంలో ఒకరోజు ర్యాపిడో చేస్తున్నారు, 2 రోజులు జెప్టో చేస్తున్నారు. అలా కూడా జాయినింగ్ బోనస్ రాదు. దీనికంటూ ఒక క్రైటీరియా ఉంటుంది. క్రైటీరియా అంటే ఏమీ లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు ఇవాళ జాయిన్ అయ్యారు, ఇవాళ నుంచి 7 డేస్లో ఫస్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఒక 2000 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది అని చెప్పి ఉంటుంది. ఈ జాయినింగ్ బోనస్ అనేది ఎవ్రీ స్టోర్కి చేంజ్ అవుతుంది, ఎవ్రీ పర్సన్కి కూడా చేంజ్ అవుతుంది. మీకు అర్థం అవడం కోసం, రెఫరెన్స్ కోసం ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేశాను, ఒకసారి దాన్ని చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ 7 డేస్ అయిపోయింది, 2000 రూపీస్ ఎర్నింగ్ చేసుకున్నారు. తర్వాత 15 డేస్లో ఇంకొన్ని ఆర్డర్ ఫినిష్ చేసుకుంటే ఇంకొంత ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి చూపిస్తుంది. 15 డేస్ కూడా ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్ స్లాబ్ 30 డేస్లో మీరు 500 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మీకు ఒక 7000 రూపీస్ వస్తుంది, లేదా 5000 రూపీస్ వస్తుందని స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యి ఆ రైడ్లు ఫినిష్ చేసుకుంటే ఈ జాయినింగ్ బోనస్ అనేది మీకు వస్తుంది. మీకు ఇష్టం వచ్చినప్పుడు 2 డేస్ 3 డేస్ వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోతే మీకు ఈ జాయినింగ్ బోనస్ అనేది రాదు. ఇకపోతే హై ఎర్నింగ్స్ రావాలన్నా కూడా ఒక టైం ఫాలో అవ్వాలి. అలాగే డైలీ ఇన్సెంటివ్, వీక్లీ ఇన్సెంటివ్ రావాలంటే కూడా పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోదామంటే ఆ ఇన్సెంటివ్స్ అయితే రాదు, ఓన్లీ ఎర్నింగ్ అమౌంట్ మాత్రమే వస్తుంది. ఎర్నింగ్ అమౌంట్తో మనం ఇక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం. డైలీ ప్లస్ వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే టార్గెట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే ఎక్కువ ఆర్డర్ అయితే ఫినిష్ చేయాలి. ఏంటి భయ్యా 30 డేస్లో 500 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలా? ఫస్ట్ 100 ఆర్డర్స్ ఫినిష్ చేశాను, తర్వాత 150 ఆర్డర్స్ ఫినిష్ చేశాను, మళ్ళీ 500 ఆర్డర్స్ అంటే చుక్కలు కనిపిస్తాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు, డే 1 నుంచి 500 ఆర్డర్స్ ఫినిష్ చేస్తే మీకు ఈ జాయినింగ్ బోనస్ అనేది వచ్చేస్తుంది. అందుకోసమే టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చదవండి అని నేను చెప్తూ ఉంటాను. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలియదంటే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండాలి. మళ్ళీ స్టోర్కి అయితే వచ్చేసాం. స్టోర్కి రాగానే నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. కానీ ఆర్డర్ ఐటమ్ అయితే ఎక్కడ పిక్ చేసుకోకూడదు, కస్టమర్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఐటమ్ అయితే ఉంటుంది కదా, సో రిటర్న్ ఐటమ్ అనేది మనం పిక్ చేసుకోవాలి. సో ఈ రిటర్న్ ఐటమ్ ఏంటి, సో వీటికి అమౌంట్ ఎలా ఇస్తారు అనేది కూడా మీకు క్లియర్గా మీకు చూపిస్తాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా కస్టమర్ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు ఏ ప్రోడక్ట్ రిటర్న్ పెట్టుకున్నారో ఆ ఐటమ్ పిక్ చేసుకొని ఇక్కడ స్టోర్లో అయితే డెలివరీ చేద్దాం. ఇలాంటి ఆర్డర్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కస్టమర్స్ కొన్ని ఐటమ్స్ రిసీవ్ చేసుకుంటారు కదా, ఆ ఐటమ్ నచ్చకో, డ్యామేజ్ అయ్యో, ఇంకేదో సమస్య వల్ల రీప్లేస్మెంట్ లేదా రిటర్న్ పెడుతూ ఉంటారు. అలాంటి ఆర్డర్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. అలాంటి ఆర్డర్స్ కూడా మనకి రెగ్యులర్‌గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, అంత ఎర్నింగ్సే వస్తాయి. అసలు పర్ ఆర్డర్‌కి ఎంత ఎర్నింగ్స్ ఇస్తున్నారు జెప్టో వాళ్ళు అని నన్నడిగితే, పర్ ఆర్డర్‌కి 10 రూపీస్ ఇస్తున్నారు. స్టోర్ దగ్గర నుంచి కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళే టైం ఏదైతే ఉందో, ఎళ్ళే డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఆ డిస్టెన్స్‌కి పర్ కిలోమీటర్‌కి 10 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 కిలోమీటర్ వెళ్లి డెలివరీ చేశారంటే 30 రూపీస్ ఇస్తారు. మళ్ళీ 3 కిలోమీటర్ రిటర్న్ స్టోర్‌కొచ్చినందుకు పర్ కిలోమీటర్‌కి 5 రూపీస్. అంటే 3 కిలోమీటర్‌కి 15 రూపీస్ ప్లస్ 30 రూపీస్ 45 రూపీస్ అయితే మనకి పర్ ఆర్డర్‌కి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. దాంతో పాటుగా మనకి డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఈ ఇన్సెంటివ్స్ రావాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. వీటిని కూడా మీరు ఫాలో అవ్వండి. కండిషన్స్ అంటే ఏమీ లేదు. మనం పీక్ అవర్స్ అలాగే నాన్ పీక్ అవర్స్ లాగిన్‌లో ఉండాలి. మొత్తానికి కస్టమర్ సార్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ ఇదే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ వెళ్ళి ఐటమ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. కస్టమర్ లొకేషన్కి రాగానే ఐ హ్యావ్ అరైవ్డ్ అని నోటిఫికేషన్ ఇవ్వాలి. వన్స్ నోటిఫికేషన్ ఇస్తే మనం వాళ్ళ దగ్గర ఏ ఐటమ్ పిక్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నాకు మేకప్ కిట్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి చూపిస్తుంది. ఈ మేకప్ కిట్ లోపలికి వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం. కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చాను. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఇంట్లో అయితే ఎవరు లేరు. డోర్‌కి అయితే లాక్ వేసి ఉంది. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయినా. ఏంట్రా రిటర్న్ ఐటెమ్ పెట్టి మళ్ళీ లాకేసి వెళ్ళిపోయారు అని చెప్పి కస్టమర్‌కి అయితే కాల్ చేయాలి అని ఫిక్స్ అయినా. కస్టమర్‌కి అయితే కాల్ చేస్తున్నా. ఈ లెఫ్ట్ సైడ్‌లో కూడా ఇంకా బిల్డింగ్స్ అయితే ఏమీ లేవు. అటువైపు డోర్ కూడా లాక్ చేసి అయితే ఉంది. కస్టమర్‌కి అయితే కాల్ చేసి మాట్లాడతా. ఐటెమ్ ఎక్కడైనా బయట పెట్టారేమో. ఐటెమ్ బయట పెడితే తీసుకొని వెళ్ళిపోదాము. तो बाहर आके फिर लेफ्ट ले लेना. मैं हूँ विहंगा साइड, आप मैं आना. मैं हूँ विहंगा ना है ना, उस तरफ आना. మేడం నాకు తెలుగు వస్తుంది మేడం, మీరు తెలుగులో మాట్లాడండి. ఓకే వస్తున్నా.
ఏమైంది భయ్యా అని మనసులో అనుకుంటున్నారు కదా! చెప్తాను. కస్టమర్ పెట్టిన లొకేషన్‌లో కస్టమర్ లేరు. ఆ ప్రొడక్ట్ కూడా అక్కడ లేదు. తను వేరే అడ్రెస్‌కి రండి అక్కడ ప్రొడక్ట్ ఉంది అన్నారు. అక్కడి నుంచి ఇంకొక 500 మీటర్స్ ముందుకొస్తే లెఫ్ట్ సైడ్‌లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అందులో 6థ్ ఫ్లోర్‌కి రండి అన్న అని చెప్తున్నారు. ఏంటి భయ్యా నన్ను పిచ్చి కుక్కలాగా అటు ఇటు, ఇటు అటు తిప్పేస్తున్నారు. ఫైనల్‌గా ఈ అపార్ట్మెంట్‌కైతే వచ్చాను. ఇందులో 6థ్ ఫ్లోర్ వెళ్లి ఐటెమ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇలానే ఉంటాయి జెప్టో డెలివరీ పార్ట్నర్ కష్టాలు. వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ జెప్టోనే కాదు గిగ్ వర్కర్స్ అందరి లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది. మొత్తానికి లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్ సార్ అయితే ఉన్నారు. ఈ కస్టమర్ సార్ దగ్గర ఐటెమ్ అయితే పిక్ చేసుకున్నా. వన్స్ ఐటెమ్ పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా! ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఐటెమ్ పిక్డ్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ వస్తుంది. బట్ ఈ అపార్ట్మెంట్‌లో నెట్వర్క్ లేదు. అందుకోసమనే ఐటెమ్ అయితే పిక్ అవ్వట్లేదు. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే వాళ్ళేమన్నారంటే ఐటెమ్ పిక్ చేసుకొని లోపల ఆర్ఎస్ఐ ఉంటారు కదా! స్టోర్ ఇన్‌చార్జ్ వాళ్ళకిచ్చేయండి. వాళ్ళే చూసుకుంటారు అని చెప్పారు. నాకేం పోయిందని చెప్పి ఐటెమ్ అయితే తీసేసుకున్నా. ఈ రిటర్న్ పిక్ ఐటెంతో నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఈ రిటర్న్ ఐటెంతో చాలా పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేయాలి. దాన్ని మనం స్కాన్ చేస్తే ఐటెం పికప్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. బట్ ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తూ ఉంటే అవ్వట్లా. సో మళ్ళీ ఒకసారి స్కాన్ చేద్దాం. నాట్ ఫౌండ్ దిస్ రిక్వెస్ట్ అని చెప్పి చూపిస్తుంది. కస్టమర్ కేర్తో మాట్లాడితే స్టోర్లో ఆర్ఎస్ఐ ఉంటారు కదా, తనకి ఇచ్చేయండి, తనే ట్రిప్ ఎండ్ చేసుకుంటాడు అని చెప్పారు. సో అలాగే చేద్దాం. ఈ ట్రిప్ ఎలా ఫినిష్ చేయాలో ఏంటో అనేది మీకు కూడా క్లియర్గా చూపిస్తాను. ఇలాంటి ఐటమ్స్ రిటర్న్ పిక్ చేసుకున్నప్పుడు కూడా మీరు ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ ఐటెం గురించి లోపల ఆర్ఎస్ఐ అంటారు, తనకైతే చెప్పాలి. లోపలికి వెళ్దాం. ఇలాంటి ఐటెమ్స్ వచ్చేటప్పుడు ఎందుకురా నాకు ఈ జీవితం, ఇలాంటి జాబ్స్ ఎందుకురా నేను చేస్తున్నాను అని మీకే అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది భయ్యా. లిటరల్లీ చెప్పాలంటే ఏంట్రా ఈ తలకాయ నొప్పి అని చెప్పి. కస్టమర్ సర్వ్ ఇచ్చిన ఐటెమ్ లోపలికి వెళ్ళి అక్కడుండే స్టోర్ ఇన్‌చార్జ్‌కి చూపిస్తే తనేమంటున్నారు, "మీరు కస్టమర్ కేర్‌కి మళ్ళీ కాల్ చేయండి. మన దగ్గర యాక్సెస్ లేదు భయ్యా" అని అన్నారు భయ్యా. ఆ మాట విన్నాక లిటరల్లీ ఫీజులు కొట్టేసాయి. కస్టమర్ కేర్‌కి కాల్ చేశాను. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ఆ ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. ఐటెమ్ పికప్ అయిపోతుంది అన్నారు. కస్టమర్‌కి కాల్ చేస్తే ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లా. దాదాపు 10 సార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐటెమ్ ప్రొడక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఐటెమ్ నా దగ్గరే ఉండిపోయింది. ఐటెమ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. చుక్కలు కనిపించాయి. నేను మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్లి ఐటెమ్ అయితే డెలివరీ చేసొచ్చాను. అంతవరకు నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆర్డర్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? నెక్స్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది గదా! ఐటెమ్ కూడా నా దగ్గరే ఉండిపోయింది. ఐటెమ్ ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది. ప్రొడక్ట్ తీసుకొని ఇంటికెళ్ళి వాడుకో అన్నా అని కామెంట్ చేయొచ్చు. కానీ మళ్ళీ కస్టమర్ కేర్‌కి కంప్లెయింట్ పెట్టారంటే నా వాలెట్‌లో అమౌంట్ అనేది కట్ చేస్తారు. ఫైనల్లీ ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నా. ఐటమ్స్ ఏమున్నాయంటే చార్జర్ అడాప్టర్స్ అయితే ఉన్నాయి 2. ఇవి చూసుకున్న తర్వాతనే ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి నావిగేషన్ వచ్చేసరికి చూద్దాం ఎంత దూరం ఉంది అనేది. యాక్చువల్లీ నానక్రమ కూడా పక్కనే ఉన్నట్టుంది. వెళ్ళిపోదాం డైరెక్ట్. అన్నీ బాగా చెప్పావన్నా. జెప్టోలో వర్క్ చేస్తే టీ షర్ట్ వేసుకోవాలా? బ్యాగ్ ఖచ్చితంగా తీసుకురావాలా? అని చెప్పి నన్ను అడగొచ్చు. అలాగే జెప్టోలో పనిచేస్తే డైలీ పేమెంట్స్ వస్తాయా? వీక్లీ పేమెంట్స్ వస్తాయా? వీటి గురించి కూడా చెప్పన్నా అని చెప్పి కొంతమందైతే అడుగుతున్నారు. నిజానికి ఇవన్నీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకోవచ్చు. కానీ ఇవి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఉపయోగపడతాయని నేను ఈ టాపిక్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఒక వారమంతా పనిచేస్తే బుధవారం రోజు మనకి ఈ జెప్టో వాళ్ళు పేమెంట్ అయితే మనకి మన బ్యాంక్ అకౌంట్‌లో రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఇక జెప్టో టీ షర్ట్ అంటారా? జెప్టో టీ షర్ట్ ఏసుకుంటే చాలా అడ్వాంటేజే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏందంటే కస్టమర్ ఈజీగా మనల్ని ఫైండ్ ఔట్ చేయగలరు. ఇంకొకటేందంటే పెద్ద పెద్ద విల్లాస్ లేదా టవర్స్ లోపలికి వెళ్ళేటప్పుడు బాబు నువ్వెక్కడి నుంచొచ్చావు అని మనల్ని ప్రశ్నించరు. ఎందుకంటే జెప్టో టీ షర్ట్ వేసుకుంటాం కాబట్టి జెప్టోనా? ఓకే. లోపలికి వెళ్ళిపోండి అన్న ఐటెమ్ డెలివరీ చేసేయండి అంటారు. ఇకపోతే జెప్టో బ్యాగ్ క్యారీ చేయడం వల్ల బెనిఫిట్ ఏందంటే ఐటెమ్స్ కొన్నిసార్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి ఐటెమ్స్ చిరిగిపోతాయేమో అని చెప్పి భయపడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాం. అదే గాని మన దగ్గర జెప్టో బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్‌లో ఐటెమ్స్ క్యారీ చేసుకొని కస్టమర్‌కి అయితే డెలివరీ చేయొచ్చు. ఐటెమ్స్ వన్స్ పిక్ చేసుకున్న తర్వాత కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి భద్రంగా డెలివరీ చేసేంత వరకు ఐటెమ్ రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. స్విగ్గీ, జొమాటో ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. అందుకోసమనే జెప్టో బ్యాగ్ క్యారీ చేయండి. ఒకవేళ జెప్టో బ్యాగ్ క్యారీ చేయడం ఇష్టం లేకపోతే మీరు పర్సనల్‌గా ఒక బ్యాగ్ అయినా సరే క్యారీ చేసుకోండి బావుంటుంది. ఇకపోతే అన్న జెప్టోలో జాయిన్ అవ్వాలి అనుకున్నాను. ఎలాంటి బైక్స్‌తో వర్క్ చేసుకుంటే బావుంటుంది? ఈవీ వెహికల్‌తో స్టార్ట్ చేయాలా? రెంటెడ్ వెహికల్స్‌తో స్టార్ట్ చేయాలా? లేకుంటే స్కూటర్‌తో వర్క్ చేయాలా? అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ రెంట్‌కి దొరుకుతాయి కదా! ఆ వెహికల్‌తో వర్క్ అయితే స్టార్ట్ చేయండి. మీకు నచ్చితే కొత్త వెహికల్ అయితే కొనుక్కోండి. ఇంకొకటేందంటే స్కూటర్‌తో వర్క్ చేయాలా? బైక్‌తో వర్క్ చేయాలా?
స్కూటర్‌తో అయితే ఐటెమ్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు. బైక్‌తో అయితే ఐటెమ్స్ క్యారీ చేయలేం. బట్ బైక్‌తో వర్క్ చేస్తే ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. కాబట్టి ఎక్కువ ఎర్నింగ్స్ అయితే మనకు మిగులుతాయి. స్కూటర్ అయితే తక్కువ మైలేజ్ వస్తుంది. తక్కువ ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. ఓవరాల్‌గా 1 డేకి మీకు రూ. 250 నుంచి 200 ఒకసారి 300 కూడా పెట్రోల్ అయితే అయిపోవచ్చు. యావరేజ్‌గా 1 వీక్‌కి 2000 నుంచి రూ. 2500 పెట్రోల్ అయితే పోవచ్చు. ఓవరాల్‌గా మీకు ఒక 10,000 వచ్చాయంటే అందులో 2000, 2500 మైనస్ తీసేస్తే మీకు రూ. 7,500 వరకైతే మిగులుతాయి. బట్ బైక్ టాక్సీలో 7,500 మిగలాలంటే బండి తుక్కు తుక్కు అవుతది. బైక్ టాక్సీలో బైక్ ఎక్కువగా ట్రావెల్ చేయాలి. బట్ ఈ జెప్టోలో అలా కాదు. మనం ఇంటికి దగ్గరగానే ఉంటాం కాబట్టి స్టోర్ దగ్గర నుంచి 4 కిలోమీటర్ రేడియస్‌లో మాత్రమే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత ఎక్కువగా తిరగనవసరం లేదు. ఇంకొంతమందైతే అన్న నేను జెప్టోలో జాయిన్ అవ్వాలా? లేకుంటే బ్లింకిట్‌లో జాయిన్ అవ్వాలా? అని చెప్పి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఎందులో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి కూడా క్లియర్‌గా మీకైతే చెప్తాను. బట్ ఇప్పుడే కాదు. ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేద్దాం. యాక్చువల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. కస్టమర్ పెట్టిన అడ్రస్కి అయితే వచ్చేసాం. కానీ ఏంటి బిల్డింగ్ ఎక్కడ కనపడట్లా. మెయిన్ రోడ్ మీద లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇటువైపు వెళ్తే ఔటర్ రింగ్ రోడ్, బ్యాక్ సైడ్ వెళ్ళిన ఔటర్ రింగ్ రోడే. ఇదైతే ఓఆర్ఆర్ సెంటర్ అని ఉంది. ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం. ముందైతే మార్క్ అరైవ్డ్ అని మనం ట్యాప్ చేద్దాం. ఎందుకంటే కస్టమర్కి కూడా ఒక నోటిఫికేషన్ వెళ్తుంది మార్క్ అరైవ్డ్ అని. ట్యాప్ చేస్తే మార్క్ అరైవ్డ్ కాల్ చేద్దాం. కాల్ సింబల్ ఇక్కడ 4 రీజన్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక రీజన్ పైన ట్యాప్ చేసి కాల్ చేద్దాం. కస్టమర్కి కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదేంటి? ఇప్పటికీ 2 ఆర్డర్స్ ఇలా అయ్యాయి. కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి వచ్చి కస్టమర్‌కి ఒక నోటిఫికేషన్ ఇచ్చాను. ఐ హావ్ టు అరైవ్డ్ అని చెప్పి. అలాగే కస్టమర్‌కి కూడా కాల్ చేశాను. ఇప్పటికే 4, 5 టైమ్స్ కాల్ చేశాను. బట్ కాల్‌కి రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే మళ్ళీ కస్టమర్‌కి కనెక్ట్ అయ్యి మళ్ళీ మీకు కాల్ చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. రైట్ సైడ్‌లో ఓఆర్ఆర్ సెంట్రల్ అని చెప్పి ఒక చిన్న బిల్డింగ్ అయితే ఉంది. అక్కడ మెయిన్ గేట్‌లో సెక్యూరిటీస్ అయితే ఉన్నారు. అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడదాం. లోపల ఎవరైనా బుక్ చేసుకున్నారేమో. ఒకవేళ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకుంటే లోపలికెళ్ళి ఐటెమ్ అయితే డెలివరీ చేద్దాం. చూద్దాం. మన ప్రయత్నం అయితే చేద్దాం. రిటర్న్ ఖాళీగా వెళ్ళిపోయే కంటే ఒకళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా! हाँ अभी नया रोल आया था. वो कैमरा कैसा है? वो नहीं है, मैं यूट्यूबर है. यूट्यूबर हाँ अच्छा पैसा आता होगा यूट्यूबर से? वैसे नहीं है ना, कुछ नहीं आ रहा. वो दिनेश सर को दे दिया आप. नहीं आप ही है. मेरा कार है अंदर है. हाँ ठीक है, कोई बात नहीं है. इसके अब अभी थोड़ी देर पहले एक और मंगाया. हाँ. चार्जर हो गया. ठीक है. मैं इससे फोन कर रहा तो फोन नहीं उठ रहा, स्विच ऑफ आ रहा है. स्विच ऑफ बोल के आ रहा फोन. ठीक है ना. కస్టమర్ కనిపించారు. ఐటెమ్ డెలివరీ చేశాను కాబట్టి నా ఫేస్‌లో కాస్త స్మైల్ అయితే ఉంది. ఒకవేళ కస్టమర్ లేరు, ఈ ఐటెమ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటే ఈ ఐటెమ్ తీసుకొని వెళ్లి స్టోర్‌లో మళ్ళీ ఇచ్చేయాలి. దీన్ని ఆర్‌టీఓ అంటారు. రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే ఇచ్చేయాలి. అయితే ఇలా రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కెళ్ళి ఇచ్చినందుకు ఆ ఆర్డర్ అయితే కౌంటింగ్ ఉండదు. అమౌంట్ అయితే ఇస్తారు. బట్ ఆర్డర్ కౌంటింగ్ అయితేనే మనకి ఇన్సెంటివ్స్ అయితే అచీవ్ అవుతాం కదా! యాక్చువల్లీ డైలీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఒక రోజులో 200, 300, రూ. 150 ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. మనకి పీక్ అవర్స్ అలాగే నాన్ పీక్ అవర్స్‌లో లాగిన్‌లో ఉండి ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే అంత ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. దాంతో పాటుగా వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ వీడియో లాస్ట్‌కి అయితే వచ్చేసాం కాబట్టి ఇప్పుడు జెప్టోలో ఉన్న ప్రోస్, కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ప్రోస్ అయితే చెప్తాను. ఫస్ట్ ఈ జెప్టోలో జాయిన్ అయ్యేటప్పుడు మన దగ్గర ₹1 కూడా వీళ్ళు తీసుకోరు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనం ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఇంకోటేందంటే ఇందులో అప్ టు ₹10,000 వరకు జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు. ఇంకొకటేందంటే మనకంటూ ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్ నుంచి వితిన్ 4 కిలోమీటర్ రేడియస్ డిస్టెన్స్‌లో మాత్రమే ఆర్డర్‌లు పడుతూ ఉంటాయి. స్టోర్‌లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. అలాగే మనకి వెయిటింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. రైడర్ అలసిపోతే అక్కడికెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే జెప్టోలో వర్క్ చేస్తున్న ప్రతి రైడర్స్‌కి ఇన్స్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డెత్ ఇన్స్యూరెన్స్ అప్ టు 10,00,000 అలాగే ఇంజ్యూరీస్ జరుగుతాయి కదా! చిన్న చిన్న ఇంజ్యూరీస్ అలాంటివి ఏమైనా కేసెస్ ఉంటే అప్ టు 1,00,000 ఇన్స్యూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రోస్ అన్నీ విన్నారు కదా! ఇందులో ఉన్న నెగెటివ్స్ అంటే కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జెప్టో డెలివరీ పార్ట్నర్స్‌కి ఆర్డర్ పడతాయి కదా! అలాంటప్పుడు ఒక పర్సన్‌కి 30, 40 ఆర్డర్‌లు పడుతూ ఉంటాయి. ఒక పర్సన్ 30 ఆర్డర్‌లు తీసుకెళ్లడం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా! జెప్టోలో వేగంగా ఆర్డర్‌లు ఫినిష్ చేసేద్దాం అని అనుకుంటాం. లొకేషన్ కూడా వెళ్తాం. అక్కడ లొకేషన్ కరెక్ట్‌గా పెట్టి ఉండరు. ఆ కస్టమర్‌కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. కొన్నిసార్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత అప్రూవల్ రాదు.
ఈ లోపలికి వెళ్ళి బయటికి రావడానికి దాదాపు 20-25 నిమిషాలు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని స్టోర్స్‌లో రైడర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆర్డర్స్ అనేవి రావట్లేదు. ఒక గంటకి 1 లేదా 2 ఆర్డర్‌లు రావడం గొప్పగా ఉంది. సో, ఇలాంటప్పుడు ఈ జెప్టోలో పనిచేస్తే మనకు రూ. 10,000 ఎర్నింగ్ చేయాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది. కొన్ని జెప్టో స్టోర్‌లో బైక్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా ఉండట్ల. సో, బైకులు రోడ్ల మీదే పెడుతున్నారు. పార్కింగ్ జేస్తున్నారు. సో, ఊరికే చలాన్స్ అయితే పడుతూ ఉంటాయి. సో, ఇవన్నీ కాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఇంకా చాలా కాన్స్ అయితే చెప్పగలను. బట్ మీకు ఇంకొన్ని కాన్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కాన్స్ అయితే చెప్తాను. అలాగే ఇప్పటివరకు నేను జెప్టోకి సంబంధించి చాలా వీడియోస్ చెప్పాను. అందులో కూడా ప్రోస్, కాన్స్ చెప్పి ఉంటాను. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైందనుకుంటున్నా. అలాగే నా టోటల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు జెప్టోలో 8 అవర్స్ లాగిన్లో అయితే ఉన్నాను. ఈ 8 అవర్స్కి నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని మీకైతే చూపిస్తాను. మార్నింగ్ 8కి వచ్చాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. అంటే కంప్లీట్గా 8 అవర్స్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేశాననేది చూపిస్తాను. ఇప్పటి వరకు నేను 17 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. ఈ 17 ఆర్డర్స్కి నాకు ₹500 ప్లస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కొన్ని అవర్స్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. కొన్ని అవర్స్లో ఆర్డర్స్ అనేవి రావట్లేదు. ఒక 1 అవర్లో 2 ఆర్డర్లే వస్తున్నాయి. ఆర్డర్కి 10 నిమిషాలు అయితే స్టోర్ దగ్గర వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. కొన్ని అవర్స్లో ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు ₹500 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇవి మీకు తక్కువ అనిపిస్తున్నాయా, ఎక్కువ అనిపిస్తున్నాయా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎర్నింగ్స్తో పాటుగా అడిషనల్గా మనకి ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఇప్పటి నుండి కంప్లీట్గా రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్గా ఆర్డర్లు ఫినిష్ చేసి మళ్ళీ ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది మీకైతే చూపిస్తాను. వీడియో అయితే తీయట్లేదు, ఎందుకంటే వీడియో తీస్తే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి జల్దీగా ఫినిష్ చేయలేను. సో 1 అవర్కి 1 లేదా 2 ఆర్డర్లు మాత్రమే ఫినిష్ చేయగలను. ఎందుకంటే వీడియో తీస్తూ ఆర్డర్లు ఫినిష్ చేయాలంటే కష్టం. అందుకోసమే వీడియో తీయట్లేదు. ఓన్లీ ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేసి ఫైనల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపించేస్తాను. మొత్తానికి 14 అవర్స్ లాగిన్లో ఉండి చాలా రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను. చాలా టైర్డ్ అయిపోయాను. హెల్మెట్ పెట్టి తలనొప్పి వేస్తుంది. డ్రైవ్ చేసి బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. చుక్కలు కనిపించే ఆనెస్ట్గా చెప్పాలంటే మీరెవరు కూడా ఇంతలా ఎర్నింగ్స్ అయితే చేయకండి. 14 అవర్స్ 15 అవర్స్ వర్క్ అయితే చేయకండి. 8 to 9 or 10 అవర్స్ మాత్రమే వర్క్ చేసుకోండి. ఓకే, ఇవ్వకపోతే ఇవాళ నేను 14 అవర్స్ లాగిన్లో ఉండి 38 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ 38 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు నాకు ₹1,580 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఆర్డర్ పేఅవుట్స్ పెర్ ఆర్డర్కి 30, 40, 50, 60 ఇలాంటి వస్తాయి కదా. ఇది కాకుండా ఈ అమౌంట్ కాకుండా మనకి డైలీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఇన్సెంటివ్స్ కూడా ఎర్న్ చేసుకున్నాను. ఇకపోతే దోలు తీరిపోయింది భయ్య. ఓపెన్గా చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ అయిపోయింది. ఇంకేం లేదు. జెప్టో 1 డే ఎర్నింగ్స్ అయితే మీకు రిజల్ట్స్ వచ్చేసింది కదా. ₹10,000 ఎర్నింగ్స్ వచ్చాయంటే ₹2,000 లేదా ₹2,500 పెట్రోల్ తీసేస్తే ₹7,500 ప్రాఫిట్ అయితే మనకి ఉంటుంది. నేను చెప్పింది 8 to 10 అవర్స్ ఇన్ బిట్వీన్ వర్క్ చేస్తే. అంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. సరే భయ్య, ఇక లేట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. అయిపోయి